ఏపీలో నగదు బదిలీ పథకాలు లబ్ధిదారులకు అందకుండా ఈసీ బ్రేక్ వేసింది. డీబీటీ పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసాకే లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ కి ముందు లబ్ధిదారుల ఖాతాలకు నిధులు విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనే అని ఈసీ చెప్తోంది. వాస్తవానికి ఇప్పటికే 6 పథకాలకు సంబంధించి సీఎం జగన్ 14,165 కోట్లు విడుదల చేశారు. ఈ నగదు ఈ నెల 11, 12వ తేదీల్లో లబ్ధిదారుల అకౌంట్లో పడాల్సి ఉంది. అయితే ఆ తేదీల్లో డబ్బు ఖాతాల్లో వేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది అని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కోడ్ ముగిసాకే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించింది. ఈసీ వ్యవహార శైలి వల్ల లబ్ధిదారులకు చేరాల్సిన పథకాలు మరింత ఆలస్యం కానున్నాయి. అయితే సాంకేతికంగా ఈ పథకాల విషయంలో సీఎం జగన్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. ఇవేవి కొత్త పథకాలు కాదు, ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పథకాలే. ఎన్నికల కోడ్ రాకముందు ప్రతి నెల అమలు చేస్తున్న స్కీమ్సే. కానీ ఇప్పుడు లబ్ధిదారులకు పథకాలు అందకుండా ఎన్నికల సంఘం అడ్డుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో నగదు బదిలీ పథకాలు లబ్ధిదారులకు అందకుండా ఈసీ బ్రేక్ వేసింది. డీబీటీ పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసాకే లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ కి ముందు లబ్ధిదారుల ఖాతాలకు నిధులు విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనే అని ఈసీ చెబుతోంది. వాస్తవానికి ఇప్పటికే 6 పథకాలకు సంబంధించి సీఎం జగన్ 14,165 కోట్లు విడుదల చేశారు. ఈ నగదు ఈ నెల 11, 12వ తేదీల్లో లబ్ధిదారుల అకౌంట్స్ లో పడాల్సి ఉంది. అయితే ఆ తేదీల్లో డబ్బు ఖాతాల్లో వేయడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కోడ్ ముగిసాకే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించింది. ఈసీ వ్యవహార శైలి వల్ల లబ్ధిదారులకు చేరాల్సిన పథకాలు మరింత ఆలస్యం కానున్నాయి.